ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో తిరుపతి తిరుమలలో ప్రస్తుతం వాతావరణం ఎలా ఉంది, వర్షాలు పడుతున్నాయా, ఇంకా తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది అనే వీటికి సంబంధించి, అలాగే రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అండ్ అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా తిరుపతి తిరుమలలో గత 2 రోజుల నుంచి కూడా వర్షం అయితే కురుస్తూ ఉందండి. ఈ వర్షాల ప్రభావం అనేది ఇంకా కూడా 2 రోజులు కొనసాగే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం కురుస్తున్న ఈ వర్షాల కారణంగా భక్తులకి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం, అంటే ఘాట్ రోడ్ మార్గంలో కావచ్చు, తిరుమల కొండపై కావచ్చు, భక్తులకి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టడం కోసం టీటీడీలోని అన్ని విభాగాల అధికారులతో నిన్న టీటీడీ అడిషనల్ ఈవో గారు సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. సో ప్రస్తుతం కురుస్తున్న ఈ వర్షాల కారణంగా తిరుమల దిగువ ఘాట్ రోడ్ మార్గంలో ఉన్న మాల్వాడి గుండం జలపాతం కావచ్చు, అలాగే తిరుపతి కపిల్ తీర్థం వద్ద ఉన్న జలపాతం కావచ్చు ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. సో మాల్వాడి గుండం జలపాతం, కపిల్ తీర్థం జలపాతంలో ఉధృతంగా ప్రవహిస్తున్న ఈ వర్షపు నీరు అనేది భక్తుల్ని చాలా ఆకర్షణీయంగా ఆకర్షిస్తూ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో అనేది ఈ రోజు ఉదయం కురుస్తున్న వర్షానికి సంబంధించి, అంటే తిరుపతి వాతావరణానికి సంబంధించిన వీడియో అండి. లైవ్ లో మీరు చూస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం కురుస్తున్న ఈ వర్షాల ప్రభావం అనేది ఇంకా కూడా 2 రోజులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ వర్షాల కారణంగా తిరుమల ఘాట్ రోడ్ లో కావచ్చు, తిరుమల కొండపై కావచ్చు పొగమంచు, ఇంకా చలి తీవ్రత కూడా అధికంగా ఉందండి. కాబట్టి ప్రస్తుతం ఎవరైతే 2-3 రోజుల్లో తిరుమల స్వామివారి దర్శనార్థం వస్తున్నారో, మరి ముఖ్యంగా చిన్నపిల్లల తల్లిదండ్రులు కావచ్చు, వయో వృద్ధులు కావచ్చు, చలికి వర్షానికి తగిన జాగ్రత్తలతో, అంటే గొడుగు, స్వెటరు, రెయిన్ కోట్స్, మంకీ క్యాప్స్, ఇలా చలికి వర్షానికి తగిన జాగ్రత్తలతో తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అండ్ అలాగే తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గం అండ్ పాప వినాశనం మార్గాలను టీటీడీ వారు తాత్కాలికంగా మూసివేయడం జరిగింది. అంటే భక్తులకి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొండ చర్యలు కావచ్చు, చెట్లు కావచ్చు విరిగి పడితే వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ భక్తులకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం శ్రీవారి పాదాల మార్గం, పాప వినాశనం మార్గాన్ని టీటీడీ వారు తాత్కాలికంగా మూసివేయడం జరిగింది. దీన్ని కూడా భక్తులు గమనించుకోగలరు. వాతావరణానికి సంబంధించిన లైవ్ వీడియోని ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారండి. ఇకపోతే రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ డైరెక్ట్ ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని 2026 జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అక్టోబర్ 23వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. ఈ సేవల్లో గాను కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఈ 2 సేవలు శ్రీవారి ఆలయం లోపల నిర్వహిస్తారు. ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 2 సేవలు శ్రీవారి ఆలయం బయట నిర్వహిస్తారు. అయితే కళ్యాణోత్సవం సేవకి ఒక్క టికెట్ కాస్ట్ 1000 రూపాయలు ఉంటుంది. ఆ టికెట్ పై 2 పర్సన్స్ ఆ సేవలో పాల్గొని సేవ అయిపోయాక స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇద్దరు అంటే 1 మేల్ పర్సన్, 1 ఫీమేల్ పర్సన్ కి మాత్రమే కళ్యాణోత్సవం సేవ టికెట్ అనేది బుక్ అవుతుంది. మిగిలిన 3 సేవలు అంటే ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ, ఊంజల్ సేవ, ఈ 3 రకాల ఆర్జిత సేవలు మీరు 500 రూపీస్ పే చేసి ఒక్కొక్కరికి సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. లేదు ఇద్దరికి ఒకేసారి బుక్ చేసుకోవాలి అంటే ఒకేసారి 1000 రూపాయలు పే చేసి ఇద్దరికైనా బుక్ చేసుకోవచ్చు అండి. ఒక్క మొబైల్ నెంబర్ తో కేవలం ఒక్కసారికి ఇద్దరికి మాత్రమే టికెట్స్ ని బుక్ చేసుకోగలం. అయితే ఈ 4 రకాల ఆర్జిత సేవలు స్వామి వారి మూలమూర్తికి నిర్వహించరు, ఉత్సవ మూర్తులకు మాత్రమే నిర్వహిస్తారు. కాబట్టి ఈ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి స్వామి వారి మొదటి గడప దర్శనం ఉండదు. జయ విజయుల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. కాకపోతే దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుఖదం ఎంట్రీ పాయింట్ ఉంటుంది. అయితే ఈ ఆర్జిత సేవలు ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలని కూడా అంటారు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని 2026 జనవరి నెలలో ఎవరైతే నేరుగా తిరుమలకు వచ్చి 4 రకాల ఆర్జిత సేవల్లో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా రేపు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగానే, అంటే రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి 9 గంటల 55 నిమిషాల కల్లా మీరు ఎవరికి టికెట్స్ ని బుక్ చేస్తున్నారో వారి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా, అంటే వాళ్ళ నేము, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబరు, మెయిల్ ఐడి, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్, ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన విధంగా నోట్ ప్యాడ్ లో కావచ్చు, క్లిప్ డైరీలో కావచ్చు టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇలా డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత టికెట్స్ ని రిలీజ్ చేయడానికి 1 or 2 minutes ముందుగా, అంటే ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి 9 గంటల 58 నిమిషాల కల్లా టీటీ
devastanam.ap.gov.in అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. ఈ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్ని చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే ఆన్లైన్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని 2026 జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అక్టోబర్ 23వ తేదీ అనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం లేదు. మీరు ఏ తేదీకైతే ఆ వర్చువల్ సేవని బుక్ చేసుకుంటారో ఆ తేదీ టీవీలో ఎస్వీబీసీ భక్తి ఛానల్లో ఆ సేవ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మీరు మీ ఇంటి వద్ద నుంచే టీవీలో ఆ సేవని చూడాల్సి ఉంటుంది. ఆ వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా మళ్ళీ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే మీరు తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అంటే మీరు బుక్ చేసుకున్న వర్చువల్ సేవ టికెట్ కి 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 1 ఇయర్ లోపు ఏ నెలలో ఏ తేదీకైనా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్నప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మీరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీలో వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు తిరుమలకి చేరుకున్నాక ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా 300 రూపీస్ క్యూ లైన్ లోనే స్వామివారి దర్శనం అనుమతించడం జరుగుతుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే జనవరి నెలకి సంబంధించి ఈ ఆన్లైన్ వర్చువల్ సేవా దర్శనం అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు మధ్యాహ్నం 2:58 కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ని కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసే డైరెక్ట్ ఆర్జిత సేవలు కావచ్చు, మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేసే వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ని కావచ్చు, జనవరి 25వ తేదీకి టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయరండి, హోల్లో పెట్టడం జరుగుతుంది. ఎందుకు రిలీజ్ చేయరు అంటే జనవరి 25వ తేదీన రథసప్తమి కారణంగా ఈ టికెట్స్ అన్నింటినీ కూడా టీటీడీ వారు రద్దు చేయడం జరుగుతుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించుకొని ఆ ముందు తేదీ కానీ ఆ మరుసటి తేదీ కానీ ఈ ఆర్జిత సేవల్ని అండ్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. అయితే ఇక్కడ భక్తులు మరీ ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే 2025 డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ఏకాదశి, 31వ తేదీ ద్వాదశి. సో ఈసారి వైకుంఠ ద్వార దర్శనాలు ఏకాదశి ద్వాదశి ఆ 2 రోజులే ఉంటాయా లేదా డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు 10 రోజులు ఉంటాయా అనే దానికి సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి అప్డేట్ లేదు. డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు కన ఉంటే రేపు రిలీజ్ చేసి ఈ ఆర్జిత సేవలైనా వర్చువల్ సేవలైనా జనవరి 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రిలీజ్ చేయకుండా హోల్లో పెడతారు. లేదు 2 రోజులే వైకుంఠ ద్వార దర్శనాలు ఉన్నాయి అంటే రేపు రిలీజ్ చేస్తున్న ఈ టికెట్స్ ని జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అన్ని తేదీలకు రిలీజ్ చేస్తారండి. ఈ విషయాన్ని భక్తులు గమనించుకోగలరు. అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ అండ్ జనవరి 25 రథసప్తమి రోజుకి 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్, ఇలా వైకుంఠ ద్వార దర్శనం రథసప్తమి రెండింటికి కూడా మీరు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే ఏదైనా ఒక 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ మాత్రమే బుక్ అవుతుంది. అంటే రథసప్తమి తేదీకి 300 రూపీస్ టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులకి వైకుంఠ ద్వార దర్శనం 300 రూపీస్ టికెట్ అనేది బుక్ అవ్వదు. ఎందుకు బుక్ కాదు అంటే ఒక 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ కి ఇంకో దర్శనం టికెట్ కి కంపల్సరీ 30 రోజులు అంటే 1 మంత్ గ్యాప్ అనేది ఉండాలి. సో మీరు జనవరి 25వ తేదీ రథసప్తమి రోజుకి 300 రూపీస్ టికెట్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి, ఆ తేదీ నుంచి ముందు 30 రోజులు తరువాత 30 రోజులు మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో మళ్ళీ 300 రూపీస్ టికెట్ అనేది బుక్ అవ్వదు. సో రథసప్తమి టైంలో స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులు దీన్ని గమనించుకొని ఆ ముందు తేదీ కంటే జనవరి 24 లేదా జనవరి 26వ తేదీలకి మీరు ఆర్జిత సేవలు కానీ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని కానీ బుక్ చేసుకున్నారు అనుకోండి, ఆ సేవల్లో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అండ్ అలాగే రథసప్తమి రోజున అన్ని వాహన సేవలను వీక్షించవచ్చు. అలాగే వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించి 300 రూపీస్ టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు మళ్ళీ మీరు వైకుంఠ ద్వార దర్శనం 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకుని ఆ టైంలో స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. దీన్ని గమనించుకొని టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నానండి. ఇకపోతే అక్టోబర్ 25 శనివారం రోజుకు సంబంధించి తిరుపతి అర్బన్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ భక్తులు అంగప్రేక్షణం సేవకి ఆన్లైన్ లెక్కడిపులో రిజిస్ట్రేషన్
రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అక్టోబర్ 23వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ లోకల్ లక్కీ డిప్ అంగప్రక్షణం సేవా టికెట్స్ అందుబాటులో ఉంటాయండి. కాబట్టి తిరుపతి అర్బన్, రూరల్ అండ్ తిరుమల లోకల్స్ భక్తులు దీన్ని గమనించుకొని రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు ఈ లోకల్ కేటగిరీలో అంగప్రక్షణం సేవకి లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా అక్టోబర్ 21వ తేదీ మంగళవారం రోజున 76,343 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 18,786 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,34,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 లోని 26 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 నుంచి 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా తిరుమలలో ప్రస్తుతం వాతావరణం ఎలా ఉంది అనే దానికి సంబంధించి, ఇంకా రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన్నా ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.